Hi, horror lovers. Hi, viewers and friends and city family members and others. అందరికీ నా హర్రర్ జర్నీలోకి హాయ్ అండి. మోస్ట్ వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్న వాళ్ళు 50% అబవ్ ఉన్నారండి. అందువల్ల డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఆలకించండి, చూడండి, ఆనందించండి. అట్లాగే దానివల్ల మీకు వచ్చిన నష్టమూ లేదు, ఖర్చు లేదు. కాకపోతే మీకు నచ్చితే వచ్చిన నోటిఫికేషన్ బట్టి కంటిన్యూ చేయండి. ఓకేనా అండి? అయితే మన వీడియో చూస్తూనే లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే హైప్ చేయండి. హై పాయింట్స్, వ్యూయర్షిప్, లైక్స్లో చాలా 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 పూర్ ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్. అట్లీస్ట్ వ్యూయర్షిప్ అయితే చాలా దారుణంగా ఉంది, ఏం పెంచలేదు. సో కొంచెం దృష్టి పెట్టండి. ఓకేనా అండి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. ఓకేనండి? ఇప్పుడు నేను చెప్పబోతున్న అంశం వింటే మీరు నమ్మరండి. ఏంటి అంశం అంటే, పగలంతా నార్మల్గా గడుపుతున్నటువంటి వ్యక్తి, భర్త, రాత్రి అయ్యేటప్పటికీ ఆ భార్యకి మరోలా కనిపిస్తున్నాడు. ఇది మీరు నమ్ముతారా? ఇది నమ్మరు కదా, కానీ ఇది ఖచ్చితంగా జరిగిందండి. నమ్మకం మనం నమ్మడానికి చాలా హార్డ్ ఇష్యూ. మనం నమ్మలేం. పగలంతా హ్యాపీగానే ఉంటాడు, మామూలుగానే డ్యూటీ చేసుకుని వస్తాడు, అన్నీ ఉంటాయి. నైట్ అయ్యేటప్పటికీ అతను ఆవిడికి మరోలా కనపడతాడు, మరో వ్యక్తిలా కనపడతాడు. ఆవిడ ఎలా దగ్గరికి వెళ్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఆ ఇంట్లో ఎలా ఉంటుంది, ఈ ఇష్యూని నా క్లయింట్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, ఇదండి నా ప్రాబ్లం, నేను భరించలేకపోతున్నాను. నా భర్తను ఆవహించింది దెయ్యమా, భూతమా, పిశాచమా, లేక ఇంకేదన్నానా, నా మీద ఎవరైనా చేతబడి చేశారా, అయితే ఇంకేదన్నానా, ఎందుకు ఇలా జరుగుతుంది, మీకు తెలిసినంత వరకు మాకు హెల్ప్ చేయండి, మీకు తెలియంది ఎప్పటిలాగే ఎవరికైనా చెప్పి మాకు బాగు చేయండి అని అడిగినప్పుడు నేను నమ్మలేదు, అపనమ్మకంగా చూసా. నిజమా? అవును నిజం, కావాలంటే చూడండి, మీరే రండి మా ఇంటికి అని నేను వెళ్ళడం జరగలేదు. నెల రోజులు ఆమె తిరిగి ఆ తర్వాత మళ్ళీ వచ్చి అడుగుతుంటే నాకు మనసొప్పగా నేను ఆ కేసుని టేకప్ చేయడం జరిగింది, సాల్వ్ చేయడం కూడా జరిగిందండి. ఇది విషయం. ఇప్పుడు నమ్ముతారా? సో ఈ టాపిక్ని బట్టి మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే హై పాయింట్స్ ఇచ్చేయండి, నెక్స్ట్ లైక్ చేసేయండి. ఓకేనా? ఇక స్టోరీలోకి వెళ్తే, ఇది నా క్లయింట్. పేర్లు అయితే చెప్పను, ఊర్లు చెప్పను, వీధులు చెప్పను. ఊరైతే మా ఊరే, శ్రీకాకుళంలోనే. పేర్లు అయితే చెప్పనండి. అయితే మన దగ్గరికి ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు రాణి. అయితే ఆమె నాకు ఈ ఇష్యూ చెప్పారండి. మా ఆయన నైట్ అయ్యేటప్పటికి నాకు వేరేలా కనిపిస్తున్నారండి, దీన్ని నన్ను ఎలాగ అర్థం చేసుకోమంటారు, నా పరిస్థితిలో మీరుండి ఒకసారి ఆలోచించండి అని. రియల్లీ మైండ్ దొబ్బింది. నిజమా? ఇలా కూడా ఉంటాయా అని నేను ఆశ్చర్యాన్ని నాలోనే అణచుకొని గంభీరంగా అంత విని, సరే ఇదేదో చూద్దామని తెలుసుకున్నాను. నెల్లాళ్ళ తర్వాత టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది కదండి. ఎందుకంటే కొన్ని నమ్మలేని విషయాలు నేరుగా వెళ్ళిపోతే తిరిగి నేను ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. అందువల్ల కొద్ది రోజులు ఓర్చుకుని వెళ్దామని చెప్పేసి నేను అన్ని విధాలుగా ఆలోచించుకుని మా వాళ్ళతో మాట్లాడుకుని అప్పుడు నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి నేను విజిట్ చేశాను. చాలా ఖర్చు పెట్టి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. నన్ను ఆ విధంగా ఒప్పించి తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఇష్యూ ప్రమాదం అయినప్పుడు నేను తప్పనిసరి మరి తీసుకెళ్ళారు, చాలా జాగ్రత్తగా ఒప్పించి తీసుకెళ్ళారు. ఆ ఇంట్లో నేను చూసింది ఏంటో ఈరోజు మీద నేను షేర్ చేయబోతున్నానండి. అయితే నేను వెళ్ళింది ఈవినింగ్ 6 o'clock వస్తానని చెప్పాను. అట్లాగే 6 o'clock వెళ్ళానండి. 6 o'clock వెళ్తే మా ఇంటికి, శ్రీకాకుళంలో మేమున్న ఇంటికి ఇంచుమించుగా ఒక 3 స్ట్రీట్స్ దాటి అవతల ఉండేటటువంటి ఒక స్ట్రీట్లో జరిగిన సంఘటన ఇది. ఆ స్ట్రీట్స్ కూడా నేను చెప్పను, ఎందుకంటే ఎవ్వరి బతుకులు బజార్లో పెట్టడం అనేది అంత మంచి విషయం కాదు. కాబట్టి నేను ఇన్సిడెంట్ మాత్రమే చెప్తాను, పేర్లు, వీధులు అన్నీ కూడా మార్చేస్తున్నాను. సో ఆవిడ పేరు, నేను పెట్టిన పేరు రాణి, ఆవిడ పేరు వేరే. అయితే సాయంత్రం 6 గంటలకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మర్యాద చేశారు, టీ కాఫీ ఏదో ఇచ్చారు, అంతా అయింది. కూర్చున్నాను. వెళుతూనే నాకు ఆ ఇంట్లో నెగిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఏంటి ఇలాగుంది ఇల్లంతాను, ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయా అంటే లేదు, 80% నార్మల్.
మరి ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తే నాకు దెయ్యాలు భూతాలు లాంటివి కూడా ఏం కనిపించలేదండి. అంటే నెగటివ్ ఫోర్సెస్ కూడా నాకేమీ ట్రేస్ అవుట్ అవ్వలా. ఏ ట్రేసెస్ లేకుండా ఆవిడకి ఎందుకు అలా అవుతుంది? వెయిట్ అండ్ సీ. చూద్దాం అనుకున్నా ఆవిడతో మామూలు విషయాలు ఏవో మాట్లాడుతుంటే ఆవిడ ఇంకే విషయాలు మాట్లాడటం లేదు. ఇదే కంప్లైంట్ని బోరుమని ఏడుస్తూ చెప్తుంది. ఆవిడ ప్రాబ్లం అంతే కదా మరి. చెప్తూ ఉంటే కొంత విన్నాను. కరెక్ట్గా పావుతకు పేడు అలా అవుతుందండి. వాళ్ళ హస్బెండ్ వచ్చి నన్ను చూడగానే వాళ్ళ అన్నయ్య గారి కూతురికి నేనే డాన్స్ టీచర్ని, అందువల్ల నేను తెలుసు. టీచర్ గారు మీరేంటిలా వచ్చారు, చాలా బాగుంది, సంతోషం, బాగున్నారా అయిపోయిన తర్వాత నేను అతన్నే గమనిస్తున్నాను. అంటే అతడి మీద నాకేమైనా కనిపిస్తుందా, అతన్ని ఆవహించుకుని ఉన్న శక్తి ఏమన్నా నాకు ఏమైనా ట్రేస్ అవుట్ అవుతుందా, నేను చూడగలుగుతానా, అసలు ఈ కథ ఏంటో చూద్దామని నేను ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అతను వచ్చాక చూసుకుని మాట్లాడుతున్నాను అతనితో మాట్లాడుతుండి, ఏంటండి ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, ఉద్యోగం ఎలా ఉంది, అతనికి ఏదో చిన్న బిజినెస్, ఎలా ఉంది బిజినెస్, బాగానే ఉంది, ఇంకేంటండి విశేషాలు, మనిషి ఏంటి ఇలా అయిపోయారు. నమ్మశక్యం విషయం ఏంటంటే అతను చాలా సన్నబడిపోయాడు. నేను ఎప్పుడు అతను చూడలేదు. అక్కడ గోడ మీద ఉన్న ఫోటోలను బట్టి అతను చాలా సన్నబడ్డాడు. ఏంటంటే సన్నబడిపోతున్నారు, సన్నంగా మారిపోయారేంటి మీరు, ఇలా అయిపోయారంటే ఆ ఫోటోకి మీకు పోలికే లేదేంటి, ఇలా ఉన్నారేంటి అని అడిగాను. అంటే ఏం తెలియదండి, నేను ఎప్పుడు అంత బలమైన మనిషిని కాదులేండి, నేను ఇంతే అన్నాను. ఓకే డన్, అయిపోయింది. నైట్ గడుస్తుందండి. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి నేను ఇంటికి పోయి టిఫిన్ చేసి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి లేట్ అవుతుంది, నేను వచ్చేటప్పటికి 11 కావచ్చు, 12 కావచ్చు, 1 గంట కావచ్చు, లేదా రేపు మార్నింగ్ వస్తా, ఫలానా ఇంట్లో నేను కేసు కోసం వెళ్తున్నా అని మా ఇంట్లో చెప్పి వెళ్ళాను. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2001వ సంవత్సరంలో జరిగింది. అంటే సరే అన్నారు, జాగ్రత్త అన్నారు, మా ఇంట్లోనే జాగ్రత్తలు చెప్పారు, పంపించేశారు. ఆ రోజు ఇంకెవ్వరూ లేరు, నేను మాత్రమే వెళ్ళాను. నాతో ఎవరిని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఇదేదో నాకు సస్పీషియస్గాను మిస్టీరియస్గాను అనిపించింది. అందుకని నేనే వెళ్దాం అనుకుని నేనే వెళ్ళాను. మా అసిస్టెంట్ ఉషాన్ కానీ, ఉమాన్ కానీ, ప్రశాంతిని కానీ ఎవరిని తీసుకెళ్ళాం, నేనే వెళ్ళాను. వెళ్తే మళ్ళీ నేను వెళ్ళేటప్పటికి 9 అయిందండి. 9 అయితే అతను క్వశ్చన్ మార్క్ పెట్టి చూసాడు, ఏంటి మీరు వచ్చారు అన్నట్టు. అంటే నేనేమన్నానంటే, నాకు ఒక చిన్న అవసరం ఉందండి, రాత్రి నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అని అంటే, ఉండండి మేడం గారు, మీరు ఉండడానికి ఏమైంది, ఉండండి తప్పకుండా ఉండండి, మీరు ఆ రూమ్లో పడుకోండి అని చెప్పేసి వేరే రూమ్ ఇచ్చాను. అంటే నాకు రూమ్స్ వద్దండి, నేను హాల్లో పడుకుంటాను చాలు అని, నేను రూమ్లో లాక్ అయిపోతానేమో అని నా భయం అనుకుని సరే నైట్ పడుతుందండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ లైఫ్లో వినని విచిత్రమైన విషయాన్ని వినబోతున్నారు. ఎందుకంటే నా 2 కళ్ళతో నేను చూసినటువంటి విషయం, నేను సాల్వ్ చేసిన విషయం. సో 9:30 అవుతుందండి, 9:30 అవుతుంది, 10 అవుతుంది, 10:30 అవుతుంది. ఆవిడైతే బిక్ అయిపోతుంది, రాత్రి అయ్యేటప్పటికి బిక్ అయిపోతున్నది. బిక్ అయిపోవడం అంటే మీకు తెలిసే ఉంటుంది, అది మా ప్రాంత భాష. బిక్ అయిపోవడం అంటే తనకు తనే షింక్ అయిపోతుంది. షింక్ అయిపోయి ఏంటి ఈ రాత్రి ఏం చూడాల్సి వస్తుందో, ఈ రాత్రి ఏమైపోతుందో, ఈ రాత్రి ఎలా ఉంటుందో అని ఒక రకమైన భయం ఆమె మొహంలోనే రకరకాలుగా కనపడుతున్నది. నేను కళ్ళతోనే చెప్తున్నాను ఆమెకి, ఏం కాదు, నేను అన్నాను కదా, ఏం కాదు, ఇలా అంటున్నాను నేను, ఆమెమో అంటున్నది. ఆవిడ ఎంత నరకం అనుభవిస్తుందో నాకు ఆ క్షణం అర్థమైంది. అప్పుడు అనిపించింది, నెలలాళ్ల పాటు నేను అనవసరంగా రాలేదే అని. అయిపోయింది. అక్కడ కూర్చొని నేను దుప్పటిలో చేతులు పెట్టుకుని, అది నవంబర్ అండి, దుప్పటిలో చేతులు పెట్టుకుని దుప్పటిలో జపం చేసుకుంటున్నాను కనిపించకుండా. సోఫా ఒకటి వేశారు, సోఫాలో కూర్చున్నాను. అక్కడ ఉంది సోఫా, ఆ సోఫాలో నేను పడుకుంటానని చెప్పి కూర్చున్నాను. సెంట్రల్ హాల్లో సోఫా అనమాట, 3 బెడ్రూమ్ హౌస్ అది. ఆ సోఫాలో నేను పడుకుంటానని చెప్పి అక్కడ కూర్చున్నాను. అతగాడేమో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బెడ్ లైట్ వేసేసుకుని, మీరు కూడా వెళ్ళండమ్మా అన్నది. అయ్యో వెళ్ళమ్మా, వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది, నేను ఎట్లా చూడాలి, నిన్ను ఎట్లా సేవ్ చేయాలి, అసలు ఏం జరుగుతుందో నాకేం తెలుస్తుంది, నువ్వు వెళ్ళమ్మా, ఏం కాదు అని అంటే సరేనండి అని చెప్పేసి, నాకు ఏదైనా ఇవ్వండి, బొట్టో ఏదో పెట్టండి అన్నది. అంత భయపడిపోయింది ఆవిడ. సరే అమ్మా, ఏం కాదు నీకు అని చెప్పేసి ఆమెకు బొట్టు పెట్టి, నేనేమి మనసులో జపం చేసుకుని ఆమెకు బొట్టు పెట్టి పంపించాను అంతే. ఎందుకు అని అంటే ఆమె తృప్తి కోసం. అండ్ అక్కడ ప్రాబ్లం ఏంటో తెలియకుండా నేను ఎలాగ సంకల్పం చేస్తాను, చేయలేను. అయితే రాత్రి కరెక్ట్గానండి నేను సోఫాలో కూర్చొని జపం చేసుకుంటే కొనుక్కుపట్లు వస్తున్నాయి నాకు 12 గంటలకి. కరెక్ట్గా 12 గంటలు స్ట్రైక్ 12 o'clock, 12 గంటలు అయిందండి. 12 గంటలు అయ్యేటప్పటికి
ఆ తలుపు ఏంటంటే ఇలాగా తెలుగులో చెప్పాలంటే ఓరువాలుగా వేసి ఉంచాం అంటామండి మేమైతే. మీరేమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తలుపు మామూలుగా జస్ట్ ఇలా వేసుకున్న తలుపు ఇలా ఉందండి, ఇట్లా ఉంది. అంటే ఒక తలుపు ముందుకి 2 రెక్కల తలుపులు కదండి, ఒక తలుపు ముందుకి ఒక తలుపు వెనక్కి ఇలా ఉండి ఇలా 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 కనిపిస్తుంది. ఆ చీకట్లో ఇలా కనిపిస్తుంది. నేను ఒక హాల్లో లైట్ ఆపేశాను, నాకు కావాలనే ఆపేశాను. ఆపేస్తే ఒక తలుపు ఇలా ఉంది, ఒక తలుపు ఇలా ఉంటే కదండి క్లోజ్ అవుతుంది, అది కొంచెం ముందుకు వచ్చి ఇట్లా ఉంది. అంటే ఆ కార్నర్లో నాకు ఆ రూమ్లో వాతావరణం నాకు తెలుస్తుంది. అయితే నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే అందులో రెడ్ కలర్ బెడ్ బల్బ్ ఉందండి. అది నన్ను ఆశ్చర్యపరిచిన ఫస్ట్ విషయం. ఎందుకంటే బెడ్రూమ్లో ఎవరు ఎర్ర 0 వాట్ బల్బు పెట్టుకోరండి. ఎరుపు బల్బులు ఎవరైనా నిద్రపోగలరా? పెట్టుకోరు. అయితే బ్లూ లేదా గ్రీన్ లేదంటే మామూలు వైట్ పెట్టుకుంటారు, చిన్నవి పెట్టుకుంటారు. కొంతమంది బెడ్ లైట్ లేకుండా పడుకుంటారు. ఎర్రటి వెలుగు కనిపిస్తుంది లోపటి నుంచి, అంటే బెడ్ బల్బ్ అనమాట. నేను చూడలేదు, ఆ గది అయితే నేను వాచ్ చేయలేదు. బెడ్రూమ్లోకి నేను వస్తాను, నేను ఎలా అంటానండి. ఇలా చూసేటప్పటికి అందులోంచి ఎర్రటి వెలుగు కనిపిస్తుంది. మెల్లిగా పిల్లిలాగా సోఫా దిగి నెమ్మదిగా అడుగులు వేసుకుంటా, పిల్లిలాగా గోల్డ్ ఇలా ముడుచుకుని నెమ్మదిగా అడుగులు వేసుకుంటా. ఆ బెడ్రూమ్లోకి చూడడం అనేది సంస్కారం కాదు కదా. లైట్ కనిపించినంత మాత్రాన చూడకూడదు కదా. బెడ్రూమ్కి ఆ గుమ్మానికి ఒక 2 అడుగులు దూరంలో నిలబడి చేతులు కట్టుకొని చూస్తున్నాను నేను. నా కళ్ళు ఇలా విప్పుకుపోయాయి అనమాట, అందులో ఏం చూస్తానో అని. ఒక్క 2 నిమిషాలు గడిచిందండి. లోపల నుంచి నెమ్మదిగా ఎవరో నడుస్తున్న అడుగులు చప్పుడు, ఎవరో నడుస్తున్న అడుగులు చప్పుడు, చపక్ 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 చపక్. నేను జస్ట్ పక్కకి వెళ్ళాను, అంటే వాళ్ళు ఎదురుగుండా నిలబడినట్టు చూసి బాగోదని. పక్కకి వెళ్తే నెమ్మదిగా తలుపులా తెచ్చుకుంది. రాణి గారు బయటకు వచ్చింది. బయటకు వచ్చి తలుపు అలాగా ఉంచేసింది. ఆవిడని చూడగానే నేను ఇలా అన్నాను, నేను అంటే తలుపు తీయని సైగ చేశాను నేను. ఆ తలుపు ఇలాగ తోసేసింది ఆవిడ వెనక్కి, తోసేసి నాకు కనపడేటట్టు అనమాట. నేను అన్నాను తలుపుతో ఎండి నేను చూడాలి అని అనగానే తోసేసింది. తోసేసిన తర్వాత అంటుంది ఆవిడ. అంటే ఆవిడకి భయంతో ఊపిరి అందట్లేదు. ఊపిరి అందకపోతే భుజం మీద ఇలా చేయేసాను నేను. పర్వాలేదు, వెనక్కి రండి నెమ్మదిగా అన్నా. రండి అని అంటే ఇద్దరం మాట్లాడకుండా పిల్లుల్లాగా నెమ్మదిగా బ్యాక్కి వచ్చామండి. బ్యాక్కి వస్తే ఆ తలుపు ఎర్రటి కాంతితో మొత్తం గదంతా నిండి ఉంది. బెడ్ కనిపిస్తున్నది, ద్వారానికి ఎదురుగుండా బెడ్ కనిపిస్తున్నది. నేను అక్కడ సోఫాలో నా పక్క ఉంది కదండి, అక్కడ కూర్చున్నా. అక్కడ కూర్చుని దాన్నే చూస్తున్నా ఆ రూమ్లోకి. ఆ బెడ్ మొదట ఖాళీగా ఉంది, అంటే సగం పార్టే కనపడుతున్నది, సగం ఖాళీగా ఉంది. ఎర్రటి వెలుగు, డిమ్ము వెలుగు ఎర్రగా ఉంది, రక్తం పరిచినట్టు. అందులో బెడ్ మీద ఏదో గులాబీ రంగు ఏదో బెడ్షీట్ వేసాడు, సంథింగ్, నాకైతే గుర్తులేదు, అంత స్పష్టంగా కూడా లేదు. అయితే అక్కడ ఆ మంచం మీద ఒక వ్యక్తి ఇలా పడుకుని ఉన్నాడండి. ఈవిడ వణికిపోతున్నది. వణికిపోతుంటే నాకంటే ఏం కాదు అన్నా. అంటే నా దగ్గరికి వచ్చేసింది ఆవిడ. నాకు ఇలా అంటిసుకున్నట్టు పట్టుకున్నట్టు అనమాట, ఇలా పట్టించుకున్నట్టు నిలబడింది. మేడం గారు చూడండి 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 అన్నది. నేను చూస్తే మీరు ఇప్పుడు ఫ్రీజ్ అవ్వడానికి రెడీగా ఉండండి. మీరిప్పుడు ఫ్రీజ్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఈ వీడియో నచ్చకపోతే హైప్ చేయకండి, ఓకే? అక్కడ నేను చూసిన విషయం ఏంటి తెలుసండి, ఆ మంచం మీద ఒక సైడ్కి ఇలాగ శేషపాంత మీద కూర్చున్నట్టు ఇలాగ చెయ్య ఇలా పెట్టుకొని ఒక సైడ్కి పడుకుంటారు కదండి మగవాళ్ళు, అలా పడుకొని ఉన్నాడు అక్కడ. కళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి, అంటే కళ్ళు మెరుస్తున్నాయి బట్ తెల్లగా ఉన్నాయి. పూర్తి తెలుపు అయితే కాదు, అదో రకంగా ఉన్నాయి, ఈవిల్ ఐస్ ఉన్నాయి. ఆ మనిషి 15 ఏళ్ళ కుర్రాడండి. దిస్ ఈజ్ ట్రూ వర్డ్స్. 15 సంవత్సరాల కుర్రాడు. ఈమె హస్బెండ్ కాడు. ఈమె హస్బెండ్కి 35 to 40 years. నేను చూశాను, అతను మాట్లాడాను కాబట్టి. ఆ మనిషి, ఆ సైజు, ఆ టెక్స్చరు ఆ మనిషి కానీ కాదు. 15 సంవత్సరాల మనిషి, అబ్బాయి, అంటే 10th చదువుతున్న కుర్రోడు ఇలా పెట్టుకొని పడుకున్నట్టుగా ఉండి ఇలా చూస్తున్నాడు. నాకు ఒక్కసారి ఒళ్ళంతా నిలువు నిపాదం జలధరించింది. నీకు కూడా అంతే కదా, జలధరించింది. జలధరించి ఒక అడుగు వెనక్కేసాను నేను సోఫాలోకి. ఇలాగా వెనక్కేసి అలా గమనిస్తుంటే ఆ పడుకున్నవాడు
బనీన్ వేసుకుని ఉన్నాడు, కట్ బనీన్ అంటాం చూడండి, మగోళ్ళకి ఉంటాయి కదా ఈ చేతులు లేని బనీన్ అనమాట, వితౌట్ హ్యాండ్స్, కట్ బనీన్ వేసుకున్నాడు. చిన్న ఎరుపు రంగుతో కూడింది ఏదో సంథింగ్ డార్క్ కలరు నిక్కర్ వేసుకున్నాడు. ఇలా పడుకొని ఉన్నాడు. పడుకొని ఉండేసరికి నాకు ఒళ్ళు జలదరించింది. ఇదేనా మీరు రోజు చూస్తున్నదే అని అడిగాను నేను. అంటే ఆవిడ ఏ క్షణమైనా బరస్ట్ అయిపోయే బెలూన్ లాగా ఉంది ఆవిడ, భయానికి ఏడుపుకి అన్నది ఆవిడ. భయపడకమ్మా, ఏం కాదు, అతనేనా అన్న. అవును. మీరు ఆ రూమ్లోకి వెళ్ళి తలిపేసేసుకోండి అన్న. వేరే రూమ్లోకి వెళ్ళి తలిపేసేసుకోండి అని అంటే, మరి మీరు అంది. మరి నేనెందుకు వచ్చానమ్మా? ఏం కాదు, మీకు నా మీద నమ్మకం ఉంటే నాతో ఉండండి, లేదు మీకు భయం డామినేట్ చేస్తే వెళ్ళి తలిపేసేసుకోండి అన్న. అంటే నేను ఉంటానులేండి కొంచెం సేపు అంది. ఆవిడ ఏ క్షణమైనా పడిపోయేలా ఉంది. ఎందుకులేండి, మీరు ఆ రూమ్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ అవ్వండి, నేను ఒక నిమిషం చూస్తాను, గమనిస్తాను అంటే, గమనించినప్పుడైతే నేను ఉంటానని. నేనేం భూతవైద్యం చేయనమ్మా, నీకేం కంగారు లేదు, నువ్వు కూర్చో, ఏం కాదన్న. అప్పుడండి అసలు సినిమా 3Dలో చూపించాడు వాడు, 3D సినిమా. ఇప్పుడు లైక్ చేయకుండా ఉండండి, చూద్దాం. ఎక్కడైనా మీరు నమ్మకుండా అంటే అసలు నమ్మగలిగే అవకాశం ఏమైనా ఉందా? నేను నా కళ్ళతో చూసిన విషయం, ఆవిడ అనుభవించిన నరకం. వాడండి ఇలా పడుకొని అంటున్నాడు, లొట్టలేస్తుంటే అలా చూస్తున్నాను నేను సోఫాకి ఇలా అంటుకుపోయాను, ఇలాగ బ్యాక్కి అంటుకుపోయి చూస్తున్నాను, అంచనా వేసుకుంటున్నాను, అది ఏమిటో నాకు తెలియాలి కదా. నేను అలాగా నా చేతులు ఇలాగ జపమాలను అలా తిప్పుతూనే ఉన్నాయి లోపలికి, కానీ నేను అలాగా రెప్ప వేయకుండా చూస్తున్నాను. టైం గడుస్తుంది. ఆవిడ బయటకు వచ్చి 20 minutes. వాడు చాలా ఓపిక్గా నా వైపు చూస్తుండే 2 నిమిషాలకు ఒకసారి. నేను బాగా గమనించా, నిమిషాలు అయితే లెక్కట్లేదు, కొంతసేపు అయినా నా అంచనా 1.5 minute and 2 minutesకి ఒకసారి అంటున్నాడు, పెద్ద సౌండ్తో అంటున్నాడు. నేను అలా చూశాను. కొంతసేపు అయిన తర్వాత జపమాల ముడిచి పక్కన పెట్టేశాను, చేతికి చుట్టేసుకుని అలాగా రెడీ అయ్యాను. నేను రెడీ అయిన తర్వాత, ఎవరు నువ్వు? నా మాట పలకడు. రేయ్ ఎవరు నువ్వు అన్నా. నో ఆన్సర్. ఆడు కొంతసేపు అయ్యాక ఇలా చప్పట్లు పెట్టాడు. వీడియోలో నేను కొట్టలేను కానీ ఒక చప్పట్లు ఇలా కొట్టాడు, ఇలాగ 2 times క్లాప్స్, ఫట్ ఫట్ మన క్లాప్స్ కొట్టాడు, ఫట్ ఫట్ ఇలా కొట్టి అన్నాడు. అంటే నువ్వెవరు అని అంటే నేను అలాగ ఓపిక్గా చూస్తున్నాను అన్నాను. నేను బయటికి రా అని అంటే మంచం మీద స్ప్రింగ్లోకి లేచాడండి. జస్ట్ ఐఎమ్ ఆల్సో అన్బిలీవబుల్ అండ్ ఐఎమ్ ఆల్సో అన్ఎక్స్పెక్టెడ్. అలా లేస్తాడు అనుకోలేదు నేను. ఒక్కసారి స్ప్రింగ్లాగా లేచాడు మంచం మీద నుంచి లేచి 10 సెకండ్లు కాకుండా తలుపు దగ్గర నిలబడ్డాడండి. ఆ ఎర్రటి వెలుగులో 15 సంవత్సరాల కుర్రోడు సైజు మారింది. ఇది ఎలా సాధ్యం? నా కళ్ళు దుబ్బయ్యా. ఆవిడ భయానికంటే ఏమో అనుకున్నాను నేను, కానీ నా కళ్ళు బాగానే ఉన్నాయి కదా. నేను ఇలాగ చిటికేసి రా అన్నాను. నేను అనేటప్పటికి మంచం మంచి ధడేలన దూకి, ఒక జంతువు దూకినట్టుగా దూకి తలుపుకి 2 అడుగులు వెనక్కి వెళ్ళి అంటున్నాడు. భయం వేస్తుందా మీకు? నాకైతే ఆ రోజు ఎదిరిపోయింది, చాలా భయం వేసింది. కానీ భయం మనల్ని ఎక్కువసేపు హోల్డ్ చేయదండి, ఉండదు. ఆ ఒక్క క్షణమే ఒళ్ళు జలదరిస్తుంది, మళ్ళీ మామూలు. కానీ మీకు అలా కాదు, నైట్లో కూడా ఇది పీడకలలు రప్పిస్తుంది ఈ వీడియో. అవునా? అవుతుందండి. తలుపు దగ్గరికి వచ్చాడు, ఎర్ర లైట్ బ్యాక్ సైడ్ ఎర్రటి లైటు, అది నేను భరించలేకపోతున్నాను. నా కళ్ళు పీకుతున్నట్టున్నాయి నాకు. ఇలాగ నోటితో ఇలాగేసి రమ్మంటున్నాడు అనమాట. నేనేం చేశాను, చప్పున ఆవిడ దగ్గర ముందే అడిగి తీసుకున్నాను తెల్లవాళ్ళు, సిద్ధార్థాలు. అవి ఇలాగ చేత్తో తీసుకొని ఇలా పట్టుకొని ఏదో మనసులో అనుకొని జస్ట్ నా ముందర ఇలా పోసుకున్నాను. నా ముందర ఇలా పోసుకుని ఇలా చేసుకుని నేనేదో రక్షణ వేసుకుని రా అన్న. రా అంటే మంచం మీదకి వెళ్ళిపోయాడు.
మంచం మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇలాగ తల వెనక్కి ఫాట్ ఫాట్ మని కొట్టుకుంటున్నాడండి. ఎంత ఫాట్ ఫాట్ మని కొట్టుకుంటున్నాడంటే ఆ మనిషికి తలకాయ నిజంగా బతికున్న తలకాయ అయితే బదలైపోద్ది. అది మామూలు గోడకేసి కొట్టుకుంటున్నాడు. గోడకేసి కొట్టుకుంటున్నాడు. పిల్లలు చూడండి బాగా మారాన్ చేసేసినప్పుడు ఉన్నవన్నీ ఇచ్చేసి ఈ అంటారు, అలాగనమాట కొట్టేసుకుంటున్నాడు. సైకిక్ చైల్డ్ ఉంటారు కదా, అటువంటి వాడు కొట్టేసుకుంటుంటే ఇంకా లాభం లేదు. ఇంకా ఒక్కవేళ ఆ శరీరం వేళ్ళ అయిందే అయితే చచ్చిపోతాడు కదా, మరి నేనుండి ఉపయోగం ఉంది అక్కడ. తెగిద్దాం ఏదో దానికి, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి నిలబడి ఆ సిద్ధార్థాలు కొన్ని చేతిలో పట్టుకుని, తెల్ల ఆవాలు కొన్ని చేతిలో పట్టుకుని, రేయ్ ఆపో అని అంటే ఒకసారి వినిపించుకోలేదు. 2-3 టైమ్స్ రిపీట్ చేయగానే మళ్ళీ మూడోసారికి నా వైపు ఇలా తిరిగి చూసి అన్నాడు, లొట్టలు బాగానే వేస్తున్నావు కానీ రారా బయటికి అన్నాడు. బయటికి, నీకు దమ్ముంటే బయటికి రారా, ఆడదాన్ని ఎందుకు భయపెడతావు, బయటికి రా అని అంటే మళ్ళీ ఒకసారి తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి మంచం మీద పడుకున్నాడండి. అంటే శీర్షాసనం వేస్తారు కదా యోగులు, అంటే మామూలు జిమ్నాస్టిక్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, యోగాసనాలు వేసేవాళ్ళు చేస్తాం కదా. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ కాళ్ళతో గోడ మీద టక్కు కొడుతున్నాడు. అంటే వాడి బాడీ మీద ఎవరి కంట్రోల్ ఉంది, ఎవరి కంట్రోల్ చేత వాడు అలా చేయగలుగుతున్నాడు. దట్ ఈజ్ కాళ్ళరాత్రి. నాకు కూడా టైం గడుస్తోంది, వాడి చేష్టలు ఆ రూమ్లో ఉన్నాయి, బయటికి రావట్లేదు. ఏమిట్రా పరిస్థితి అని చూస్తే వాడు మరొకలా మారి కనిపిస్తున్నాడు. నాతో సాయంత్రం మర్యాదగా మాట్లాడిన ఆవిడ హస్బెండ్ అయితే కాదు. మరి ఆవిడ హస్బెండ్ ఎక్కడున్నాడు అది తెలియాలంటే నేను ఆ రూమ్లోకి వెళ్ళాలి, అంతే కదా. కనీసం తలుపులు తోసి చూడాలి. తలుపుల దగ్గరికి వెళ్ళాలంటే నేను మంత్రించిన ఆవాలు దాటుకొని వెళ్ళాలంటే నేను రిస్క్ తీసుకోవాలంటే నాకేం లాభం? హ్యూమానిటీ తప్ప ఆ టైంలో లాభం ఏం లేదు. వాళ్ళు నా కోసం ఖర్చు పెట్టిన డబ్బులు నాకు ఒక్కరోజు ఖర్చుతో వెళ్ళిపోతాయి. ఆ రోజు నాకు అక్కడ ఏమైనా జరిగితే వాళ్ళు నాకేమైనా ఇస్తారా, నా ఫ్యామిలీకి ఇస్తారా? దట్ ఈజ్ కాల్డ్ ప్రొఫెషనలిజం. ఇవాళ ఒక సోదరు చెప్పారు, ఓరకనే సమస్యలన్నీ మీద వేసుకుంటారండి, అవసరమా అవన్నీ, మీ ప్రవర్తన బాగాలేదు అన్నారు. ఈజీగా జడ్జ్ చేయకండి. డోంట్ జడ్జ్ ఈజీలీ అదర్స్ ప్లీజ్. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వీటన్నింటి వెనకతల చాలా మానవత్వం ఉండాలి, ప్రాణాలకు తెగింపు ఉండాలి. నా వల్ల ఒక కుటుంబం బాగుపడుతుందన్న తృప్తి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ దేవి ఉపాసన. మంత్రగాళ్ళకి అది ఉండదు. దేవి ఉపాసన, నిరంతర చండీ ఉపాసన, నిరంతర రాజరాజేశ్వరి ధ్యానం ఉపాసన, దశమహావిద్య ఉపాసన. ఎన్ని కష్టాలను ఓర్చుకుంటే నేను ఆ రోజు అక్కడ నిలబడి వాడిని ఇలాగ చిటికేసి రమ్మనగలను. కోరి సమాధానాలు అన్నిటికీ దొరకవండి. సో ఇప్పుడు లైక్ చేయకుండా ఉండండి, చూద్దాం. అప్పుడు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలి అని నేను డిసైడ్ అయిపోయి ఆ అమ్మాయికి చెప్పాను, ఆ ఆవిడికి, మేడంకి, అమ్మ రాణి మీరు ఉంటే ఇక్కడ ఉండండి, మీ ఆయన్ని మీరు గుర్తుపెట్టాలి కాబట్టి మీరు ఆ మూల కుర్చీలో కూర్చోండి, నేను వాడిని బయటకి ఇచ్చుకొస్తా, మీరు ఇక్కడ ఉండండి అన్న. అంటే నేను ఉండనండి, నాకు చాలా భయం ఉంది. అయితే వెళ్ళిపోండి, కానీ మీ ఆయన నాకు కాదో నాకు తెలియదు, నేను చేసే దెబ్బలకి మీరు చెప్తేనే నేను చేయగలుగుతాను, లేకపోతే నేను చేయలేను అని అంటే సరే నేను ఉంటానండి. ఎందుకంటే ఆవిడకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, అందువల్ల ఉండమన్నా. నేను లోపలికి ఆవాలు దాటి 4 అడుగులు ముందుకు వేసానో లేదో వాడు 3D సినిమాలో చూపెట్టినట్టు తడక్కని తలుపు వరకు వచ్చాడండి. తలుపు వరకు వచ్చే అన్నాడు, వారెవ్వా ఏం మాట్లాడుతున్నారు అన్నారు, బయటికి రారా లొట్టలేస్తున్నావు నాకు కూడా అన్నాను. నేను కొన్ని మాటలు వాడక తప్పదు అన్నాను. అనేటప్పటికీ వాడికి కోపం వచ్చింది. అలాంటి వాటిని రెచ్చగొడితే వాటి శక్తి ఏంటో నాకు తెలుస్తుంది, రెచ్చగొట్టకపోతే వాటి శక్తి నాకు తెలీదు. సో అందువల్ల చేయాల్సి వచ్చింది. చేస్తే రెచ్చగొట్టి తిట్టాల్సి వచ్చింది, అబ్యూజ్డ్ మాట అనాల్సి వచ్చింది. అయితే ఆ విధంగా అన్న తర్వాత వాడు గుమ్మం దగ్గరకు వచ్చేసి తలుపు మీద చెయ్యి ఇలా పెట్టాడండి. ఇలా ఉంది తలుపు, ఇలా చేయి పెట్టాడు, ఇలా పట్టుకున్నాడు తలుపు అంచున అనమాట. పట్టుకుని పళ్ళు కటకట కుట్టాడండి. పళ్ళు కటకట కొట్టి మళ్ళీ లొట్టలేసాడు.
నట్టలేస్తే ఇంక వీటికి లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి, దిగాలి మన యాక్షన్లో. కానీ దగ్గర దాకా వెళ్ళి రారా బయటికి అని, రారా బయటికి అని అంటే అలాగ ఒక నిమిషం నా వైపు చూసాడు. ఒక్కసారి మొహం మీద ఊసాడండి. టూ అని ఊసాడు. నా మీద పడకుండా ఇలా పక్కకి జరిగాను. జస్ట్ ఈ మొహం మీద ఇటువైపు ఇలా పడింది. మళ్ళీ తుడుచుకుని రారా బయటికి అన్నాను. మరొక మాట వాడాను, రారా బయటికి అన్నాను. రారా బయటికి అని అంటే వాడు గుమ్మం దాటి రావట్లేదండి. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి, నేను అక్కడికి వెళ్ళాలి తప్ప వాడు లోపలికి రాడు. వీళ్ళు ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, వాడి శరీరమో కాదో నాకు తెలియదు, వాడు మనిషో దెయ్యమో నాకు తెలియదు. నిజంగానే కుర్రాడు ఎవడైనా అక్కడ అలా సైకోగా బిహేవ్ చేస్తున్నాడో తెలియదు. వాడు దెయ్యం కాకపోతే, వాడికి ఏ రకమైన పిశాచశక్తి నెగిటివ్ ఫోర్స్ లేకపోతే వాడు అలా ఎందుకు ఉంటాడన్నది నాకు ఆ క్షణం అర్థం కాలేదు. నేను అక్కడికి వెళ్తే తప్పించి వాళ్ళ ఆయన ఏమయ్యాడో నాకు తెలియదు. రోజు నేను అనుభవిస్తున్న నరకం ఏంటో నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత మీరేం కంగారు పడకండి, మీరు